RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. పెద్దపల్లి జిల్లా పోలీసులు మీకోసంలో భాగంగా ఓదెల మండలంలోని 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అవగాహన సదస్సు ప్యాడ్స్ పెన్ పంపిణీ కార్యక్రమంను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పోత్కపల్లి పోలీస్ ఆధ్వర్యంలో ఓదెల జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ ధీకొండ రమేష్, సిబ్బంది వై రమేష్, ఎంఈఓ హరిప్రసాద్, జీహెచ్ఎం ఈఓ జి అంజన్ కుమార్, అనిత సైకియాట్రిస్ట్ లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జ్ హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ ఓదెల బి సాంబయ్య, ఎన్ యేసుదాసు, వై రమేష్, జె సర్వోత్తం రెడ్డి, ఇన్ఛార్జ్ హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ గుంపుల జి శ్రీనివాస్, ప్రిన్సిపల్ మోడల్ స్కూల్ కె జ్యోతి, కేజీబీవీ స్కూల్ ఓదెల టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. మనకు ముగ్గురిని మోటివేషనల్ స్పీకర్స్ మనం పిలుచుకున్నాం ఇక్కడ. కానీ ఎండ బాగా కాస్తుందని చెప్పేసి మన కరుణాకర్ సార్, మన డీసీపీ సార్ ఇప్పటితో సెషన్ లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనడంతో మనకు అంజనీ కుమార్ నాలుగైదు గంటలు అవర్స్ టుగెదర్ డీల్ చేసేటువంటి సెషన్స్ ఉంటాయి తనకు. కానీ మనకు సమయాభావము. మీరందరూ ఇంగ్లీష్ లో కొటేషన్ చదివే ఉంటారు. వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే. ఎక్కడైతే మన మనసు ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది. మన మనసు చదువు మీద ఉంటే మన జీవితంలో సక్సెస్ అనేది దానితో అదే వస్తుంది. సక్సెస్ రావాలంటే మన లోపల క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి, మన పైన మనకు నమ్మకం ఉండాలి. మా ఇన్స్పెక్టర్తో 2 నిమిషాలు మాట్లాడమంటే ఆ 2 నిమిషాల్లో మీకు మంచి స్టోరీ చెప్పాడు. ఈత రాకపోయినా కూడా నీళ్ళలోకి వెళ్ళి తీసుకొచ్చింది అని చెప్పాడు. బికాజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లోపల ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నట్టయితే, పట్టుదల ఉన్నట్టయితే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. క్రమశిక్షణ అనేది ఉండాలి. అనిత మేడం చెప్పారు, మా ఏసీపీ కృష్ణ గారు చెప్పారు. కావాలనుకుంటే ఇప్పటి వరకు ఒకవేళ కనుక మీరు సరిగా చదవని స్టూడెంట్స్ అయినా, ఒకవేళ ఇప్పటి వరకు మీరు సెకండ్ క్లాస్ స్టూడెంట్ అయినా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు, క్లాస్ టాపర్ రాకపోవచ్చు, నార్మల్ గానే పాస్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏం చదువుతున్నాం, ఎట్లా చదువుతున్నాం, ఫస్ట్ నుంచే మనము ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్ తో జరుగుతున్నామా లేదా అనేది చూసుకున్నట్టయితే, మన గోల్ వైపు మనము వెళ్తున్నామా లేదా అనేది చూసుకున్నట్టయితే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మా ఏసీపీ గారు చెప్పారు, సెల్ ఫోన్స్ అన్ని పక్కన పెట్టండి. దాంతో చాలా టైం వేస్ట్ అవుతుంది. దాంట్లో మంచి లేదా అంటే మంచి ఉంది. ఆ మంచి వరకు తీసుకొని అన్నెసెసరీ యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే గూగుల్ సెర్చ్లు కానీ మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. ఏదైనా మనం చలికాలంలో చలిమంట వేసుకుంటాం, ఒళ్ళు వెచ్చగా అవుతుంది. కానీ దాంట్లో చేయి పెట్టాం కదా, చేయి పెడితే ఏమవుతుంది, ఒళ్ళు కాలుతుంది. అట్లనే మన సెల్ ఫోన్ కూడా మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. మీకు అందరికీ ఫోన్స్ ఉంటాయి, ఇంట్లో టీవీలు ఉంటాయి. మనము సీరియల్స్ లోనో లేకపోతే సినిమాల్లోనో మన టైం వేస్ట్ చేస్తే మనకు సక్సెస్ అనేది రాదు. మన ఫ్రెండ్స్ ఎవరనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. తాగేవాడితో తిరిగేవాడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఆటోమేటిక్గా వాడికి ఫ్రెండ్స్ ఎవరైతారు? తాగేవాడికి తాగేవాడే అవుతాడు, తిరిగేవాడికి తిరిగేవాడే ఫ్రెండ్ అవుతాడు, చదివేవాడే ఫ్రెండ్ అవుతాడు. ఏ గూటి పక్షులు ఆ గూటికి పోతే ఏనంటారు కదా. సో ఇంగ్లీష్ లో మీరు అందరూ జనరల్ గా కొటేషన్స్ బాగా వాట్సాప్లలో చూస్తూ ఉంటారు అనుకుంటా. నేను కూడా ఒకరోజు ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ చూసిన, ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై హై డోంట్ స్విమ్ విత్ డక్స్ అని ఒక కొటేషన్ ఉంది. ఇప్పటిదాకా అనిత మేడం చెప్పారు, రేపటి రోజున మిమ్మల్ని సార్ అంటారు. మీకు
ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. మనకందరికి రెస్పెక్ట్ కావాలా అవుతా కావాలా? చాలా మందికి అవసరం లేనట్టు డిపెండ్ అయి ఉంటుంది. మన దగ్గర ఒక షార్ప్ వెపన్ ఉంది అనుకుంటాం, ఒక కత్తి ఉంది, ఆ కత్తి వాడకుండా కనుక అక్కడ పడేస్తే ఏమైతుంది? మంచి విషయాల కోసం వాడాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించడం కోసం మన జ్ఞానాన్ని వాడాలి. మన జ్ఞానాన్ని ఇతరులకు మేలు చేయడం కోసం వాడాలి, ఇతరులకు మంచి చేయడం కోసం వాడాలి, మనం బాగుపడడం కోసం వాడాలి. ఇతరులను కించపరచడానికో ఇతరులను ఇబ్బంది పెట్టడానికో మన జ్ఞానాన్ని వాడదు. మన లోపల అమ్మాయిలు మీరందరూ చెప్పాలి, ఇంపార్టెంటేనా? ఇంపార్టెంట్ అన్నది ఒకసారి చేయలేవద్దాం. కొందరికి లేనట్టున్నది, అక్కడొకరు ఈ పక్కన అబ్బాయిలకు అసలే అవసరం లేనట్టున్నది. సో సక్సెస్ అనేది మీరు చూస్తారు కదా, చూస్తారా? చూసిందా? బాగా సక్సెస్ అవుతుంది కదా. సో సినిమాలు చూస్తే తప్పలేదు, కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మనము ఒక విషయాన్ని సాధించాలనుకున్నప్పుడు దానికోసం మన ప్రయత్నం అంతా దానికోసమే ఉండాలి. సో మన ప్లాన్ ఏమున్నది, మన గోల్ ఏముంది, దాని ప్రకారంగా మన ప్లాన్ ఉండాలి, దాని ప్రకారంగా మన అడుగులు ఉండాలి, దాని ప్రకారంగా మన కష్టం ఉండాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా నిజాలు మాత్రం మారవు. కాబట్టి మన ఇష్టం ఎక్కడున్నది, మనం దేన్ని ఇష్టపడుతున్నాము, ఏం సాధించాలనుకుంటున్నాము, ఏమి మాట్లాడినటువంటి కృష్ణ గారు కానీ లేకపోతే అనిత గారు కానీ ఇంకా మిగతా టీచర్స్, మా ఇన్స్పెక్టరు మాట్లాడిన విషయాలన్నింటినీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. వాటిని అన్నింటినీ మనసులో పెట్టుకొని వాటిని ఏమన్నా మర్చిపోతాం అనుకుంటే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి, వాటిని ఫాలో చేయండి.